ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరు? పటాకుల దుకాణాల అనుమతులు మంజూరులో నిబంధనలు గాలికి. దీపావళి సందడికి మంచిర్యాల పట్టణం సిద్ధమవుతున్నా ఆ వెలుగుల వెనుక అగ్ని ముప్పు దాగి ఉంది. పటాకుల షాపుల మీద వార్త వచ్చింది. హాస్పిటల్ పక్కకే షాపుల నిర్వహణ 2 మీటర్ల గ్యాప్ దొరికితే సరిపోద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. అనుమతులు కూడా అవినీతి ఆరోపణలు ఏంది? పక్కాగా అనుమతి ఇవ్వాలంటే 30,000 నుండి 40,000 రూపాయలు ఖచ్చితంగా ఒక షాపుకు ఖర్చు అవుతుంది. ఆ దళారి మధ్య ఈ వ్యవస్థ నడుస్తుంది. బాంబుల షాపులకు ఫైర్ సిబ్బందికే కావచ్చు, ఇతర అధికారులకే కావచ్చు, అనుమతులు ఇచ్చేటప్పుడు కనీస నిబంధనలు కూడా వాళ్ళు పాటించరు, గమనించరు. ఎవరైతే ఆ బ్రోకర్ వచ్చి అనుమతుల కోసం వస్తాడో వెంటనే అనుమతులు ఇచ్చే పరిస్థితి అక్కడ దాపురిస్తుంది. ఇన్ని వార్తలు వచ్చినాయి. ఈ రోజైనా అధికారులు బాధ్యతతోని టపాకాయల దుకాణాలు నిబంధనలు పాటిస్తున్నారని ఒక్కసారి గమనించమని చెప్పండి, పోయి చూసి రమ్మని చెప్పండి. చూడరు. 1-2 రోజులు వార్తలు రాస్తారు, ఇంతలోపు దీపావళి అయిపోతుంది, షాపులు మూస్తారు కదా, మనకు వచ్చే కమిషన్లు మనకు వచ్చినాయి అని చెప్పి అధికారులు మూసుకొని ఇంట్లో చెద్దరు కప్పుకొని అనుకునే పరిస్థితి. బాధ్యత ఉన్న అధికారి ఎన్ని షాపులు నిబంధనల ప్రకారం ఉన్నాయో ఒకసారి ఇప్పుడు విజిట్ చేయమని చెప్పాను. ఒక్క షాప్ మీద నిబంధనలు కూడా, ఒక్క షాప్ మీద వాళ్ళు చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా ఈరోజు మంచిర్యాల జిల్లాలో లేదు. ఎందుకంటే షాప్ అనుమతులకు పైసలు ఎవరి వాళ్ళకి ప్యాకేజీలు వస్తాయి కదా, వాళ్ళు నిబంధనలతో వాళ్ళకి రాక దీపావళికి వచ్చే ప్యాకేజీలతో వాళ్ళు నడుస్తుంది కాబట్టి ఆ దీపావళి ప్యాకేజీలన్నా గుంజుకోవాలి గట్టిగా. ఈ 2 రోజులు సపరేట్గా ఉండాలని ఈ అధికారులు కూడా మౌనం పాటిస్తారు.